అసలే అది పొలిటికల్ గా హై టెన్షన్ ఏరియా. ఇప్పుడు పౌరుషం పంచాయతీ తెరపైకొచ్చింది. దీంతో వ్యవహారం కాస్త మరింత పీక్స్ కు వెళ్ళిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే నాయకులు ఇప్పుడు మరోసారి తొడలు కొట్టుకుంటున్నారు. తేల్చుకుందాం రా అంటూ ప్రత్యర్థి సవాల్ విసిరితే అవతలి వర్గం డేట్ తో సహా రెస్పాండ్ అవ్వడంతో అసలు అక్కడ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ఏర్పడింది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? చూడండి. తాడిపత్రిలో తగ్గేదేలే. పౌరుషంపై తేల్చుకుంటారా? పెద్దారెడ్డి సవాల్కు జేసీ వర్గం సై. ఈ నెల 23న యుద్ధమేనా? ఢిల్లీ వీధుల్లో కాదు, సీమ సందుల్లో చూసుకుందాం రా. నీ పతాపమో నా పతాపమో తేలిపోవాలి అంటూ అదేదో సినిమాలో హీరో విలన్ పరస్పరం సవాళ్లు విసురుకున్నట్టు సేమ్ టు సేమ్ రాయలసీమలో రియల్ పిక్చర్ కనిపిస్తోంది. అలాంటి డైలాగులే చెప్పి సీమ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గరైనా సరే, కడప కోటిరెడ్డి సెంటర్ అయినా సరే, లేక అనంతపురం క్లాక్ టవర్ అయినా ఓకే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ సీమ పౌరుషంపై చర్చించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన పెద్దారెడ్డి పెను సంచలనానికి తెరలేపారు. దీనికి జేసీ వర్గం నుంచి కూడా రెస్పాన్స్ వచ్చేయడంతో ఇక తాడిపత్రిలో తప్పదు యుద్ధమనే చర్చ జరుగుతోంది. అక్కడో ఇక్కడో ఎందుకు ఈ నెల 23న పెద్దారెడ్డి ఇంటి దగ్గరే తేల్చుకుంటామంటూ జేసీ వర్గం ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నువ్వు పెద్ద పాలిగానే అనుకోను, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకున్నా ఇవన్నీ మాట్లాడతాను. ఇటీవల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాయలసీమ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మొదలైంది. లేని పౌరుషాన్ని చూపిస్తున్న సీమ నేతలు ఉప్పు కారం తిని పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప తమ ప్రాంతం గురించి పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనిపై రాయలసీమ కూటమి నేతలు బలమైన కౌంటర్లే ఇచ్చినా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో ఇచ్చిన రిప్లై అగ్గికి ఆజ్యం పోసింది. 15 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కేతిరెడ్డి కుటుంబం రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడడమేంటంటూ లైన్లోకొచ్చిన జేసీ దమ్ముంటే ఇప్పుడే రండి చూసుకుందామంటూ కయ్యానికి కాలు దువ్వారు. 5 ఏళ్ల పాటు ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి 16 నెలలుగా ఎక్కడికి పోయారు, ఆయన కొడుకులు ఏమైపోయారని ప్రశ్నించారు. తాడిపత్రిలోకి ఎంట్రీ ఇస్తే సీమ పౌరుషమేంటో చూపిస్తానని హెచ్చరించారు జేసీ. పౌరుషాలే కాదు, రాయలసీమ ప్రాజెక్టులపై కూడా చర్చిద్దామన్నారు. అలా ఆ మధ్య అబ్బాయి కేతిరెడ్డి మొదలెట్టిన ఈ రచ్చలోకి జేసీ ఎంట్రీ ఇచ్చి సవాల్ విసిరడంతో వ్యవహారం మరో లెవెల్కి వెళ్లిపోయింది. ఇప్పుడు బాబాయ్ పెద్దారెడ్డి రంగంలో దిగి జేసీకి ప్రతి సవాల్ విసిరడం, దానికి జేసీ వర్గం కూడా డేట్ ఫిక్స్ చేసి మరీ సై అనడం సెగలు పుట్టిస్తోంది. ఈ నెల 23న పెద్దారెడ్డి ఇంటి దగ్గరే తేల్చుకుంటామంటూ జేసీ వర్గీయులు సమరానికి సన్నద్ధమవుతోండడం చర్చనీయాంశమవుతోంది. పెద్దారెడ్డి అడిగినట్టుగానే తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో, తన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగిందో తేల్చుకుందామంటున్నారు ప్రభాకర్ రెడ్డి అనుచరులు. పెద్దారెడ్డి సహా ఆయన కుమారులు కూడా తాడిపత్రికి రావాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా రాజకీయం ఒక రేంజ్ లో నిప్పులు గక్కుతోంది. 40 ఏళ్లుగా తాడిపత్రిని కంచుకోటలా ఏలుతోన్న జేసీ బ్రదర్స్ అనూహ్యంగా 2019లో పట్టుతప్పారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దారెడ్డి చేతిలో ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడం ఇక్కడి పొలిటికల్ సీన్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టుగా సాగిన జేసీ పెద్దారెడ్డిల రాజకీయం ప్రతి క్షణం ఉద్రిక్తతలకు కారణమైంది. ఎమ్మెల్యేగా గెలిచాక పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లడం పెద్ద దుమారానికే దారితీసింది. అలా 5 ఏళ్ల పాటు రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న జేసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పట్టు నిలుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చుని అదే జోష్తో 2024 ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అప్పట్నుంచి పెద్దారెడ్డికి తాడిపత్రి గేట్లు బందైపోయాయి. ఎప్పుడు పెద్దారెడ్డి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నా ఏదో రచ్చ జరుగుతూనే ఉంది.
దీంతో పోలీసులు ఆయన్ను రానివ్వకుండా ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి జేసీకి సవాల్ విసరడం, అవతలి వర్గం డేట్ టైం ఫిక్స్ చేయడం స్థానిక రాజకీయాన్ని మళ్లీ ఉడికిస్తోంది. మరి ఈ నెల 23న పెద్దారెడ్డి తాడిపత్రి వస్తారా? వస్తే జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది? పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.